My Spy, The Eternal City. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ ఆన్ మై స్పై ది ఇటర్నల్ సిటీ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తి ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రివ్యూస్ గురించి అండ్ మూవీ టాపిక్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయని రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, హీరో ఒక ఎఫ్బీఐలో పనిచేస్తున్న ఒక స్పై అనమాట. తను ఎఫ్బీఐలో పనిచేస్తున్న విషయం ఎవరికి తెలియకుండా ఉంటుంది. అండ్ ఒక రోజు స్కూల్లో తన కూతురికి క్యాంప్ ఉండడంతో ఆ క్యాంపుకి తను కూడా వెళ్ళాలనుకుంటాడు. అట్ ద సేమ్ టైం తన కూతురుతో పాటు చదువుకుంటున్న ఒక అబ్బాయిని కొంతమంది విలన్స్ కిడ్నాప్ చేస్తారు. కూతురుతో పాటు చదువుకుంటున్న అబ్బాయిని విలన్స్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు, విలన్స్ కి ఆ అబ్బాయికి సంబంధం ఏంటి, విలన్స్ దగ్గర నుంచి తన కూతురు ఫ్రెండ్ ని ఎలా కాపాడతాడు హీరో. ఒక పక్క ఆ విలన్స్ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ని వాడి ఆ సిటీని అంతం చేయాలని చూస్తారు. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ని వాడి ఆ సిటీని అంతం చేయాలనుకున్నప్పుడు ఎందుకని ఆ అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు, హీరోకి ఆ అబ్బాయికి ఆ విలన్స్ కి సంబంధం ఏంటి, హీరో తన కూతురు ఫ్రెండ్ ని అండ్ విలన్స్ నుంచి ఆ సిటీని ఎలా కాపాడతాడు. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ అనిపించింది. వన్ టైం వాచబుల్. అప్రాక్సిమేట్లీ 1 hour 50 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 1 hour 55 minutes మూవీలో కూడా అక్కడక్కడ డ్రాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ వచ్చింది. బేసిక్ గా స్పై టైప్ ఆఫ్ మూవీస్ అంటే జేమ్స్ బాండ్ ఆ రేంజ్ లో ఉంటాయనుకున్నా నేను. కాకపోతే ఆ రేంజ్ లో మూవీ ఉండదన్నమాట. ఏదో ఒక నార్మల్ ఎఫ్బీఐ ఏజెంట్ ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడతాడో అనే ఒక బేసిక్ ప్లాట్ లా అనిపించింది. ఈ మూవీలో జేమ్స్ బాండ్ సినిమాలో ఉన్నట్లు బీజిఎం ఉండదు అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా అంతగా ఉండవు. బట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇలాంటి మూవీ చిన్నపిల్లలు నచ్చుతాయి. బట్ చిన్నపిల్లలతో చూడాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మూవీ చూడండి. మూవీ చూసేటప్పుడు అబో 18 years ఉన్న వాళ్ళు చూస్తే మంచిది. బీజిఎం ఉంటుంది, బట్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా యావరేజ్ అనిపించాయి నాకైతే. మూవీలో హీరోకి చూపించిన కటౌట్ కి అసలు ఆ రేంజ్ ఫైట్ కి సంబంధం లేదనిపించింది నాకైతే మాత్రము. అండ్ ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ, బిలో యావరేజ్. ఏదో ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్గా చూడండి. బట్ చిన్నపిల్లలతో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త. 18 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తే మంచిది. ఒకవేళ ఇంకా మీరు మూవీ చూడకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వీళ్ళు చూసేయండి. వీళ్ళు ఎవరైనా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఎంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.